కాకుండా స్టోరీ కోసం వాడుకున్నారు. పూజ హెగ్డే ప్యూర్ గ్లామరస్ రోల్, ప్యూర్ ఓన్లీ సాంగ్ పర్పస్. సాంగ్ వస్తుంది, సాంగ్ అయిపోగానే వెళ్ళిపోతుంది. కుర్రోళ్ళ కోసం మోనిక అనగానే అందరు లేచి డాన్స్ లేస్తారు. మోనిక ఓ మై మోనిక ఓ మై మోనిక అయిపోయింది, వెళ్ళిపోతారు. అసలు శోభిను డాన్స్ రాదు అనుకుంటూ ఎంత బాగా వేసారన్నా అంటే, మీకు జనాలకి ఎప్పుడైనా ఫిట్స్ రావడం చూసారా? ఆ ఫిట్స్ వచ్చినట్టు డాన్స్ చేస్తాడన్న. ఆ ఫిట్స్ వచ్చే స్టెప్పులు అన్న అవి, అది కూడా డాన్స్ లాగా మంచి గ్రేస్తో వేసిండు. వేసిండు అన్న, అది డాన్స్ అన్న, అది మంచి గ్రేస్తో వేసిండు. అది కూడా మస్తు డాన్స్. అదే సాంగ్ నాగార్జున గారికి పడి ఉంటే మాత్రం ఏమో అంత బాగుండేది కాదేమో. బట్ నాగార్జున గారికి తగ్గట్టు, ఆయన బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు, ఆయన వేసే స్టెప్పులకి తగ్గట్టు ఐ యామ్ ద డేంజర్ సాంగ్ పడింది. మందు బాటిల్ పట్టుకొని ఒక స్లీవ్లెస్ వేసుకొని వేస్తాడన్న నాగార్జున డ్యాన్సు మామూలుగా ఉండదు. అక్కడ వేరే లెవెల్ ఎక్కేస్తుంది. అక్కడ మనకి శివాని కాదన్న, రక్షకుడిని కొంచెం రీక్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. నాగార్జున గారు ఇలాంటి క్యారెక్టర్స్ చెయ్యొద్దు అనే చెప్తాను నేనైతే. ఎందుకు అంటే కరెక్ట్ డైరెక్టర్ చేతిలో పడితే తప్ప, కరెక్ట్ మనిషి వాడుకుంటే తప్ప ఆయనకి న్యాయం జరగదు. ఇప్పుడు మనం ఎన్నో చూసాము ఎగ్జాంపుల్స్. సునీల్ గారిని తీసుకుందాం, మర్యాద రామన్న చేసి హీరో కింద వచ్చారు, వర్కౌట్ కాలే. అది డైరెక్టర్స్ చేతిలో ఉంటుంది. ఒక సుకుమార్ కానీ, లేకపోతే ఒక త్రివిక్రమ్ కానీ, లేకపోతే ఒక రాజమౌళి కానీ, ఇలాంటి వారు తప్ప ఎవరు వాడుకోలేరు. సో నాగార్జున గారు మంచి ఆపర్చునిటీ వచ్చింది, లోకేష్ దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేశాడు. నాగార్జున గారు దానికి 100% న్యాయం చేశారు. కింగ్ నాగార్జున, టాలీవుడ్కి కింగ్. ఇప్పటి నుంచి ఆల్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీ కింగ్ ఆయన. ఎందుకు అంటే పవర్ హౌస్లో ఆయన పవర్ చూడండి, మీకే అర్థమైంది. పెట్టుకోండి, 100 కోట్ల సినిమా లేదా 1000 కోట్ల సినిమా చూపెట్టాడు మన నాగార్జున. సైమన్ క్యారెక్టర్ వేరే లెవెల్. రజనీకాంత్ గారు, సూర్య గారు తీశారు గదిని. ఈ మూవీతో ప్యాన్ ఇండియాకే స్టార్ మన రజనీ ఇచ్చి పడేశాడు. దశావతార హీరో కమల్ హాసన్ ఈ మూవీలో తీసింది మన శృతి హాసన్. వేరే లెవెల్ బ్రో. 1000 కోట్ల మూవీ 1 వీక్ లోనే పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేసిందని నేను అనుకుంటున్నాను. శోభిన్ గారు, మోనికా లవ్ యూ మోనికా కిచి 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 అమ్మ అన్నట్టు ఇచ్చి పడేశాడు. మోనికా సాంగ్ అయితే వేరే లెవెల్ బ్రో. మోనికా సాంగ్ అయితే వేరే లెవెల్. అనిరుద్ధ్ బీజిఎం ఉంటేనే వేరే లెవెల్. బీజిఎం స్టార్టింగ్ లో ఎలా ఉంటుందో ఎండింగ్ వరకు కూడా బీజిఎం అలాగే కొట్టాడు. అనిరుద్ధ్ అయితే ఒక గ్రేట్ బీజిఎం అని నేను చెప్తున్నాను. ఆయన మ్యూజిక్ గురించి మనం చెప్పలేం. ప్రతి ఒక్క మూవీలో అనిరుద్ధ్ ఉంటున్నాడు. అనిరుద్ధ్ లేని మూవీ ఉండదు. ఈ మూవీ కూడా 50% న్యాయం చేశాడు అనిరుద్ధ్. లోకేష్ కనగరాజ్ గారికి ఈ మూవీ 100% బ్లాక్ బాస్టర్ మూవీ. ప్యాన్ ఇండియాలో ఒక్క ఓన్లీ తెలుగులో కాదు, తమిళ్లో కాదు, ప్యాన్ ఇండియా 300 కోట్ల డేవల్ కలెక్ట్ చేస్తుంది. రేటింగ్ నేనే చెప్తున్నాను, మీరు చెప్పకపోయినా కాదు. 5కి 4.8 ఇవ్వచ్చు. ఒక్కసారి చూసే మూవీ కాదు ఇది, 10 సార్లు చూసే మూవీ. నాగార్జున గారి కోసం ఇంకొక 2 సార్లు ఎగస్పెట్టుకుంటుంది. బాగుంది. కూలీ సినిమా చూశాను ఇప్పుడే. అందులో యాక్టింగ్ అసలు ఫస్ట్ హాఫ్ మాత్రం అయితే వేరే లెవెల్ ఉందన్న. కూలీ అయితే ఫస్ట్ 15 నిమిషాలు అయితే పిచ్చా ఉందన్న సినిమా అసలు. కానీ కొంచెం తర్వాత కొద్దిగా బోర్ అనిపించింది. సెకండ్ హాఫ్లో వస్తారన్న ఎంట్రీలో ఉపేంద్ర కానీ, మన ఎవరు అమీర్ ఖాన్ కానీ, అండ్ మన ఎవరు వీళ్ళందరూ సెకండ్ హాఫ్లో వచ్చేస్తారు. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చెప్తున్నా కదా, ఫస్ట్ నేను కూలీ సినిమాకి వచ్చిన అసలు టికెట్లు అంటే తెలుగులో 1 స్క్రీన్ ఇచ్చారు. అంటే మళ్ళీ అన్ని స్క్రీన్లు తమిళ్ అవి ఇచ్చారు. తమిళ్, హిందీ. తమిళంలో ఎక్కువ బుక్ అయిపోయాయి. తమిళలో కూడా టికెట్ దొరకలేదు. అసలు ఒక టికెట్ దొరికింది నాకు కూలీలో. కూలీ సినిమా చెప్తున్నా. సెకండ్ హాఫ్ అయితే అందరు ఎంట్రీ అయినాక సూపర్ ఉంది. నాగార్జున గారు కొద్దిగా ఏంటంటే మాకు ఎప్పుడు హీరోలాగా చూసి ఇప్పుడు విలన్లా చూడాలంటే కొంచెం మనసు రావట్లేదు. కానీ కొద్దిగా ఇంకా కొంచెం 2-3 సినిమా మనకు అలవాటు అయిపోతుంది. చెప్తున్నా కూలీ సినిమా కూడా బెస్ట్ ఉంది. ఇందాక కూడా వాటర్ సినిమా కూడా బాగుంది. ఈ 2 సినిమాలు అయితే ఇంకొకటి నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ 2 బిగ్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేయడం నాకు కొంచెం బాగా అనిపించింది. అంటే ఒకేసారి సినిమాలు చూడలేము కదా ఒకే టైంకి. కానీ అందుకని ఒకటి 10:30కి, ఒకటి మార్నింగ్ షోకి 2 షోలు చూశాను. కానీ చాలా అంటే చాలా బాగుంది. కూలీ వచ్చానండి. జస్ట్ యావరేజ్ అనిపించింది నాకైతే. ఎందుకంటే లోకేష్ గారి మార్క్ అయితే మిస్ అవుతుందని చెప్పాలి. విక్రమ్ చూసాక విక్రమ్ అంత రేంజ్ లో మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం, ఆయన రాయలేకపోతున్నారో తెలియదు. కానీ రజనీ గారి స్వాగ్, ఆయన స్టైల్ కానీ, మ్యూజిక్ కానీ,
రజనీ గారి హీరోయిజం మేనరిజం కానీ అని చాలా బాగుంటది. నాగార్జున గారి క్యారెక్టర్ 60% ఆఫ్ ద ఫిలిం బాగుంటది. ఆయన చాలా బాగా చేస్తారు. ఆయన స్టైలింగ్ కానీ ఒక క్రూయల్ విలన్ లాగా చేయడం కానీ కొత్తదనంగా ఉంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆయన క్యారెక్టర్ కూడా కొంచెం డల్ అయిపోతుంది అనమాట. అసలు ఎరగ తీశారు. అసలు రజనీ గారు ఆ చికిటు సాంగ్ లో అయితే డాన్స్ కానీ స్వాగ్ కానీ అబ్బా ఫస్ట్ వస్తుంది. లేదు నిన్న నైట్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది ఎల్సీయూ కాదు స్టాండ్ అలోన్ సినిమా, ఇది ఓన్లీ రజనీ గారి స్వాగ్ కోసం తీశారని చెప్పారు. ఓకే అంతవరకు బాగుంది. కానీ రజనీ గారి స్టార్డమ్ వరకు సినిమా నిలబెడుతుంది అంటే కష్టమే కదా. ఒక స్టోరీ ప్రాపర్ గా సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం కనెక్టివిటీ మిస్ అవుతుంది అనమాట. ఫస్ట్ హాఫ్ లో స్మగ్లింగ్ అంటారు, ఇంకొక ఇష్యూ ఉంటుంది, సత్యరాజ్ గారి మెయిన్ కాన్సెప్ట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మల్టిపుల్ ఆర్క్స్ ఓపెన్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. రజనీ గారిని చాలా బాగా చూపిస్తారు. నాగార్జున గారి స్టైలింగ్ అయితే సూపర్. రజనీని ఆయన మోడర్న్ లుక్ లో ఉంటారు. రజనీ గారు నార్మల్ సగటు మిడిల్ క్లాస్ మనిషిలా ఉంటారు. రజనీ గారు ఒక రిచ్ ఈవిల్ స్మగ్లింగ్ సిండికేట్ ఓనర్ లా ఉంటారు. అసలు అదే స్టైలింగ్ అయితే చాలా బాగుంది. విక్రమ్ కలెక్షన్స్ ని మేబీ అంత కలెక్షన్స్ గురించి చెప్పలేం కానీ ఆ రేంజ్ సినిమా అయితే కాదు ఇది. కలెక్షన్స్ రావచ్చు మేబీ రజనీ గారి స్టార్డమ్ తో రావచ్చు, కానీ యాజ్ అ స్టోరీ పరంగా యాజ్ అ ప్రాపర్ ఒక ప్రేక్షకుడిగా చూస్తే నేను ఎంటర్టైన్ కాస్త అయ్యాను, కానీ కాస్త అయితే మిస్ అయింది మనకు. మీకు చూస్తే అందరికి అర్థమవుతుంది మూవీ. జానర్ డ్రామా, ఫ్యామిలీ టచ్ అండ్ ఆల్సో ఇక ఒక మంచి స్టోరీ లైన్. ఎక్కువ పాస్ట్ అని అనుకుంటారు కానీ ఇది ఏం పాస్ట్ అని తెలియదు. లేదు నాకైతే నచ్చింది. మూవీ మంచి నచ్చింది. కూలీ మంచిగా మూవీలో ఎవ్రీథింగ్ చాలా బాగుండే. ఇప్పుడు ఎవ్రీథింగ్ వాస్ గుడ్. నాగార్జున వాళ్ళు విలన్ మంచిగా అనిపించిండే, డిఫరెంట్ గా ఉండే. హీరో కన్నా నాకు విలన్ కూడా మంచిగా అనిపించింది. అందరికి బాగా జస్టిఫై హీరో చూడండి, మీకు ప్యానల్ మొత్తం జస్టిఫై చేస్తారు. మొత్తం అన్ని ఫైట్స్ ఎవ్రీథింగ్. యాక్టింగ్ రజనీకాంత్ ఆబ్వియస్లీ, అండ్ విలన్ గా ఈవెన్ నాగార్జున బాగా చేస్తారు. శోభన్ సార్ సూపర్, పక్కా చెప్తున్నా. నాకు చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఉపేంద్ర కూడా బాగుండే, సాంగ్స్ బాగుండే. ఉపేంద్ర కూడా మంచిగా, మోనికా బాగుంది. యా ఇంకా పవర్ ఆఫ్ సాంగ్ అంటే అది నెక్స్ట్ లెవెల్. ఇక లాస్ట్ క్లైమాక్స్ అసలు అదే ప్రాబ్లం అక్కడే వచ్చింది. సూపర్ డూపర్ చూసాము, అంత ముందు కైట్ అవన్నీ చూసాము. వింటేజ్ లుక్ అసలు అదుర్స్. నాగార్జున గారికి హీరో రోల్ కంటే విలన్ లోనే బాగుంది. యా ఐ మీన్ ఈక్వల్లీ, ఐ వుడ్ సే ఈక్వల్లీ, కానీ యా విలన్ కూడా బాగుంది. మోనికా సాంగ్ ఎలా ఉంది? యా గుడ్ సాంగ్.